ఆడవాళ్లను అవమానించి బాగుపడిన వాళ్ళు చరిత్రలో లేరు. ఆడవాళ్లను అవమానించి బాగుపడిన వాళ్ళు చరిత్రలో లేరు. ఇది ఎమ్మెల్సీ కవిత సూత్రీకరణ. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైన కవిత తన కవితకు అప్డేట్స్ ఖాతాలో ఈ మాటల్ని రాశారు ఆమె. అంటే ఆడవాళ్లను అంటే తనను ఆ పార్టీలో అవమానించారని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పడానికి ఆమె మళ్ళీ ఒకసారి ప్రయత్నించారు. ఇది తాజా పోస్ట్. తర్వాత ఆమె ఒక హిందీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె చెప్పింది ఏంటంటే, నేను నా ఇంటి పేరును ఎందుకు మార్చుకోవాలి, అది నా ఇష్టం. అది తన ఇంటి పేరు తన తండ్రి ఇంటి పేరును పెట్టుకుంటూ పెడుతూ వస్తున్నాను. అంటే కల్వకుంట్ల కవితగా నేను ప్రచారంలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో అంటే నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి డిసోసియేట్ అయ్యానో, బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటకు పంపించిందో, అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, మా పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా నీకు ఈ కల్వకుంట్ల ఎందుకు పేరు, తీసేసి దేవనపల్లి అని పెట్టుకో. ఆమె ఈ ఛానల్లో ఏం చెప్పిందంటే, ఇది పూర్తిగా లింగ వివక్షకు సంబంధించిన అంశం. ఒకవేళ నేను కనుక మా అన్న పేరు రామ్, ఒకవేళ నేను పురుషుడినైతే, నేను భగవాడినైతే, నా పేరు లక్ష్మణ్ అనుకున్నాం. లక్ష్మణ్ పేరు కల్వకుంట్ల లక్ష్మణ్ కాకుండా ఇంకేముంటుంది? కల్వకుంట్ల రామ్ ఉండొచ్చు, కానీ కల్వకుంట్ల కవిత ఉండకూడదా? మహిళలకు ఒక నీతి, లేకపోతే పురుషులకు ఒక నీతి ఉంటుందా? ఇది పురుషాధిక్య సమాజంలో, లింగ వివక్ష విపరీతంగా ఉన్న ఈ సమాజంలో ఇదొక పరిణామం అని ఆమె చెప్పుకొచ్చింది. కనుక నేను మా అత్తగారి ఇంటి వైపు నుంచి వచ్చిన, నా భర్త తరపు నుంచి వచ్చిన ఇంటి పేరు దేవనపల్లి, అది పెట్టుకోవాలా, లేకుంటే కల్వకుంట్ల అనే పేరుతోనే నేను కొనసాగాలా అనేది నా ఇష్టం. అది నా స్వేచ్ఛకు సంబంధించి. మధ్యలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మనుషులు, అందులో అవాకులు చెవాకులు మాట్లాడడం, ఇక నువ్వు కల్వకుంట్ల పేరు పెట్టుకోవడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు, నువ్వు ఇకపై దేవనపల్లి కవితగా చెలామణి కావాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇంటి పేరు ఏమి పెట్టుకోవాలి, ఏ పేరుతో కొనసాగాలి అన్నది అది మనుషుల స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. నేను ఆ రకంగానే కల్వకుంట్ల పేరుతోనే కొనసాగుతున్నాను. వచ్చిన సమస్య ఏమిటి మీకు అని ఆమె బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళను ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరపున సోషల్ మీడియా నడిపిస్తున్న వాళ్ళు ఇటువంటి పోస్టులు పెడుతూ, ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ, నువ్వు దేవనపల్లి కవితవే అంటూ ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారు, దాంతో మీకు రాజకీయంగా వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు. నా ఇంటి పేరు మార్చుకోవాల్సిందే అని మీరెవరు చెప్పడానికి? మీరేమైనా ఫత్వా జారీ చేస్తారా? ఫత్వా జారీ చేశారా? నేను మార్చుకోవాలా, నేను కల్వకుంట్ల కవితగా నేను రాజకీయాలు కొనసాగడానికి వీలు లేదా, ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అని ఆమె ప్రశ్నించారు. దాదాపు 2 దశాబ్దాల పాటు నేను అన్ని రకాలుగా నా చెమట, నెత్తురు మొత్తాన్ని తెలంగాణ ఉద్యమం కోసం ధారపోశాను. సరే, నాకు ఆ పార్టీలో లభించిన పదవులు ఏమిటి, ఆ పార్టీలో లభించిన గౌరవం ఏమిటి, ఆ అంశాల జోలికి నేను పోదలుచుకోలేదు. అయితే ఇప్పుడు నా భవిష్యత్తును ప్రజలే డిసైడ్ చేస్తారు. నా భవిష్యత్తును ప్రజలే డిసైడ్ చేస్తారు. అందుకే ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ప్రజలు ఎట్లా చెప్తే ఆ రకంగా నేను నడుచుకోవాలనుకుంటున్నాను. ప్రజలు వద్దు, నీకు రాజకీయాలు వద్దు అనుకుంటే నేను విరమించుకుంటా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలు నన్ను రాజకీయాల్లో యాక్టివ్ కమ్మని కోరుతున్నారు. ఎందుకంటే ఆ స్కోప్ ఉంది తెలంగాణలో, అటువంటి స్కోప్ ఒకటి ఉంది. కనుక నా భవిష్యత్తు ఏమిటి అనేది నాకు కొంత ఐడియా ఉంది. ఆ తర్వాత ప్రజల్లోకి నేను వెళుతున్నాను కనుక, 4 నెలల పాటు ప్రజల్లోనే ఉంటాను కనుక, ప్రజల అభిప్రాయాన్ని కూడా మొత్తం సమీకరించి వాటినంతా మళ్ళీ కంపెల్ చేసుకొని
మెజార్టీ ఒపీనియన్ ఏమిటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? నేను రాజకీయ పార్టీ పెట్టాలా? పెట్టకూడదా? ఒక రాజకీయ పార్టీ నడిపించడానికి సంబంధించిన వనరులు ఏం కావాలి? రాజకీయ పార్టీ కనుక స్థాపిస్తే దాని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? వీటన్నిటిపైన కూడా నేను హోంవర్క్ చేస్తున్నాను. అండ్ అట్లాగే చాలామంది మేధావులు, విద్యావంతులు, కళాకారులు, కవులు, రచయితలు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాను. అట్లాగే జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా జాగృతి జనం బాట పేరిట నేను జిల్లాలకు వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న నిరుద్యోగులు కావచ్చు, యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, మిగతా అన్ని రంగాల వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ కూడా నేను తీసుకుంటాను. ఆ తర్వాత నా రాజకీయ పంథా ఏమిటి అంటే పొలిటికల్గా నేను ఏ స్టెప్ తీసుకోవాలి? తెలంగాణ జాగృతి పేరిటే నేను ఈ కార్యక్రమాలను రాజకీయంగా నడపగలడం సాధ్యమవుతుందా, లేక పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ తప్పనిసరి అవుతుందా అనేది నేను నిర్ణయించుకోవడానికి మరికొంత సమయం పడుతుందని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అంటే ఇందులో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను నా ఆత్మగౌరవం కోసమే నేను గొడవ పెట్టుకుంటున్నాను పార్టీలో. ఇది ఆస్తుల పంచాయతీ కాదు. మా అన్నకు, నాకు, లేకపోతే మా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల కోసం జరుగుతున్న పంచాయతీ కాదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను గొడవ పెట్టుకుంటున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఈ పంచాయతీ అంతా అని కూడా ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇప్పుడు తాజాగా ఈ ఇంటి పేరుకు సంబంధించిన ఇష్యూ అయితే ఆమె ఒకవైపు కేసీఆర్ను కంప్లీట్గా ఇక మా నాయకుడు కాదు అని చెప్పేసింది ఆమె. ఎప్పుడైతే కేసీఆర్ ఫోటో పెట్టకుండానే జాగృతి జనం బాట పేరిట ప్రజల్లోకి వెళుతున్నారో ఆ పోస్టర్లో ఎక్కడ కేసీఆర్ పేరు లేకపోవడమే ఇంకా కేసీఆర్ నాయకత్వంతో నాకు సంబంధం లేదు, కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేయడం లేదని చెప్పడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. అటువంటిప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఆమె ఇక్కడ లాజిక్గా మాట్లాడుతున్నారు. అంటే లింగ వివక్ష కారణంగానే ఈ జెండర్ ఏదైతే ఇష్యూ ఉందో, వివక్ష ఉందో దాని ప్రకారమే ఈ విధంగా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అత్తవారింటి వైపు నుంచి వచ్చిన పేరు ఇంటికి పెట్టుకోవాలి కానీ, ఇంటి పేరుగా పెట్టుకోవాలి కానీ, ఇంకా నీ తండ్రి వైపు నుంచి వచ్చిన ఆ పేరు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పడాన్ని ఆమె అభ్యంతరం చెప్తున్నారు. నేను ఇట్లాగే ఉంటాను, నేను కల్వకుంట్ల కవితగానే వెళ్తున్నాను, నాకేమి సంబంధం, నన్ను ఎవరు ఆపగలరని కూడా ఆమె చెప్తున్నారు. మొత్తం మీద కవిత వివిధ ఛానళ్లలో మాట్లాడుతున్న తీరు కానీ, లేకుంటే ఆమె లింగ వివక్ష ఇతర అంశాలపై మాట్లాడుతున్న పద్ధతి కానీ, ఇదంతా మాత్రం చాలా అటాకింగ్గా ఉంటుంది. అటాకింగ్ అండ్ ఇన్ ద సెన్స్ అఫెన్సివ్గా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని ఎన్ని రకాలుగా ముప్పు తిప్పులు పెట్టాలో అన్ని రకాలుగా ముప్పు తిప్పులు పెట్టడానికి ఆమె నిర్ణయించుకున్నాడుగా కనిపిస్తోంది. కవిత వల్ల డ్యామేజ్ ఎంత అవుతుంది పార్టీకి అనే దానిపైన రకరకాల చర్చలు ఇవన్నీ గడిచిన 4-5 నెలలుగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. సో ఎంత డ్యామేజ్ అయినా సరే గ్యారంటీగా కవిత కారణంగా ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్నది బహిరంగ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.